హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఫస్ట్ ఫ్లోర్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఇంతకుముందు గ్రౌండ్ ఫ్లోర్ టూర్ చూశారు కదా, దానికి దీనికి అసలు టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మేము చాలా రీసెర్చ్ చేసి చాలా టైం పెట్టి ఆ తర్వాత చాలా డబ్బులు పెట్టి దీన్ని చేయించుకున్నాం. అంటే ఏ ప్లేస్లో ఏమేమి ఉండాలి, ఏమేమి ఐటమ్స్ మనకు కావాలి, ఏది అవసరం అని చూసి చేయించుకున్నాం. రండి ఈరోజు మన ఫస్ట్ ఫ్లోర్ టూర్ చూసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన మెట్ల దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. సో మెట్ల పక్కన మనకి గోడ కనిపిస్తుంది కదా, ఇది ఫుల్ ప్లెయిన్గా ఉండేది, చూడ్డానికి చాలా బోరింగ్గా ఉండేది. మేము ఏం చేసామంటే మా ఫ్యామిలీ ఫోటోలు అన్నీ పెట్టి ఒక వాల్ ఆఫ్ మెమరీస్ క్రియేట్ చేద్దామని చెప్పి ఒక కాన్సెప్ట్లో చేసుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను రాజును మొదటిసారి కలిసినప్పటి నుండి మా సినిమా పుట్టి ఇప్పుడు 5 ఏళ్ళు అయింది కదా, అక్కడ వరకు అన్నీ కూడా ఒక్కొక్క ఫోటోని కలెక్ట్ చేసి మా పూర్తి జర్నీ ఏముందో కదా అదంతా ఒక్కొక్క ఫోటోని కలెక్ట్ చేసి ఈ గోడకు పెట్టాం. ఆ తర్వాత చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు, మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి పెద్దది పెట్టుకోండి బాగుంటుందని. అందుకే అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టాం. మీకు ఒక్కో ఫోటో చూపిస్తా, వెళ్తాను రండి. దీన్ని చేయించిన దానికి ఒక ఉద్దేశం ఉంది. ఒక సామెత ఉంది, గుర్తుందా? నెవర్ ఫర్గెట్ యువర్ రూట్స్ అని. కొన్నిసార్లు మన లైఫ్లో డల్గా ఫీల్ అవుతూ ఉంటాం, ఏంటబ్బా ఇదంతా అని, మన జీవితం ఎందుకు ఇలా ఉంది అని. అలాంటి టైంలో మనం పైకి వచ్చిన దారి, మనం ఎక్కడున్నాం, ఎలా వచ్చాం అని మన బ్లెస్సింగ్స్ని మనం లెక్కించుకుంటే మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. మనకి ఏ నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నా వాటి నుండి ఈజీగా బయటికి వచ్చేయచ్చు. ఇంకా ఈ మెట్లకి మెటల్ రైలింగ్స్ పెట్టించుకున్నాం. సో ఇది చూడ్డానికి కొంచెం యూనిక్గా కూడా కనిపిస్తుంది, పైగా పట్టుకొని ఎక్కడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ విధంగా మెటల్ చేయించుకున్నాం. ఫ్రెండ్స్, మేము ఫస్ట్ ఫ్లోర్కి అంతా వుడ్ ఫ్లోరింగ్ చేయించుకున్నాం. ఎందుకంటే మీరు మా మొదటి హోమ్ టూర్ చూస్తే తెలుస్తుంది, బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇంట్లో అంతా సేమ్ యూజ్ చేశారు. మాకు బ్లాక్ గ్రానైట్ వేశారు కదా, అది మాకు నచ్చలేదు. అలాగని చెప్పి దాన్ని పగలగొట్టించి తీసేసి మళ్ళీ వేరేది వేయిస్తే డబుల్ ఖర్చు అయిపోతుంది, అలాగని దాన్ని యూజ్ చేయలేం కూడా. సో అప్పుడు మేము కొంచెం ఆలోచించాం, మనకు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదా. అప్పుడు వుడ్ ఫ్లోరింగ్ చేయించుకుందాం అనేది ఒక ఐడియా వచ్చింది. దానిలో ఏంటంటే చాలా కలర్ ఆప్షన్స్ దొరుకుతాయి, మనకు ఏ కలర్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మేము కొంచెం బేజ్ కలర్లో సెలెక్ట్ చేసాం. మీకు ఒక పీస్ శాంపిల్ చూపిస్తాను చూడండి. ఇదే చూడండి, ఈ విధంగా ఉంటుంది. మీరు కొన్ని పెద్ద పెద్ద హోటల్స్లో రూమ్స్ అన్నీ చూసుంటారు కదా, ఫ్లోరింగ్ ఎలా ఉంటుందని. సో అదే కాన్సెప్ట్లో చేయించుకుందామని చెప్పి మేము దీన్ని లాంజ్ ఏరియాకి దీన్ని సెలెక్ట్ చేసాం. ఇది కొంచెం లైట్ కలర్ ఉండడం వల్ల రూమ్ అంతా ఫుల్ బ్రైట్గా అదిరిపోతుంది, చూడ్డానికి సూపర్ ఉంటుంది, ఒక రకంగా లగ్జూరియస్గా కనిపిస్తుంది. అదేవిధంగా దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్, వేరే కలర్స్ అలా చాలానే ఉన్నాయి. అంటే ఒక కోడ్ అనేది ఉంటుంది కదా, మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకున్నాం. లాంజ్ ఏరియాకి ఈ వుడ్ వేయించాం. సో వాళ్ళు కూడా వచ్చి కొలతలు తీసుకుని ఎంత కావాలి, క్వాంటిటీ ఎంత అవుతుంది అదంతా చూసుకుని ప్లాన్ చేసుకుని చేయించింది. మళ్ళీ ఇది వాటర్ ప్రూఫ్ అండి, అంటే ఫ్లోర్ తుడవచ్చు, చెత్త ఊడ్చొచ్చు. మామూలుగా మనం గ్రానైట్ మీద ఎలా అన్నీ చేస్తామో అవన్నీ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ వుడ్ ఫ్లోరింగ్ వేయించాకైతే ఇంటి లుక్కే మారిపోయింది, చూడండి మరి. ఇదిగోండి, ఇది మన లాంజ్ ఏరియా. మేము ఇక్కడ ఫ్యామిలీతో కలిసి హాయిగా కూర్చొని టైం స్పెండ్ చేస్తాం. మళ్ళీ ఏదైనా ఆఫీస్ మీటింగ్స్ ఉంటే, లేదా నేను రాజు ఏదైనా డిస్కస్ చేయాలంటే కూడా ఇక్కడే చేస్తాం. ఎందుకంటే ఇది మాకు ఒక రకంగా కంఫర్ట్ జోన్ అని చెప్పచ్చు, చాలా ఇష్టం. ఈ ఏరియాలోనే ఎక్కువ టైం కూర్చొని గడుపుతాం. అలాగే ఇక్కడ ఒక 2 సీటర్ సోఫా వేసుకున్నాం. ఎందుకంటే ఈ ఏరియా చిన్నది కదా అని, నేను రాజు హాయిగా కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుందని. ఆ తర్వాత ఇక్కడ ఒక టేబుల్ వేసుకున్నాను, టీ టేబుల్. దీనికి 1-2 చిన్న చైర్స్ వచ్చాయి, అంటే మేమే ఈ ఆప్షన్ అడిగి తీసుకున్నాం.
ఇక్కడ నేను రాజు, మళ్ళీ మన ధీరు, చిన్నిమ హాయిగా కూర్చొని ఏదైనా తింటూ స్నాక్స్ అవి ఇవి లాగిస్తూ కొంచెం వి చూస్తూ టైం పాస్ చేయొచ్చు కదా అని ఈ రకంగా చేయించుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఒక కార్పెట్ కూడా వేసాం. ఈ కార్పెట్ ఈజీ మెయింటెనెన్స్ అండి, క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడు డస్టింగ్ ఒక్కటే చేస్తాను నేను. ఇంకా ఇక్కడ ఒక వాల్ ఉంది పెద్దది. మాకు పాత ఇంట్లో ఇది ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు, అందుకే దాన్ని ఇక్కడ పెట్టాను. సో మన ధీరుకి ఈ ఫోటో చాలా చాలా ఇష్టం. ఇది ఎవరో పాప అనుకుంటున్నాడు, తనదే అని తనకి తెలీదు. ఏదో బేబీని మనం ఎత్తుకున్నామంట, దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు, అందుకే అది బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. ఇంకా ఈ వైపు వస్తే ఒక చిన్న బాల్కనీ ఉంది. సో దీన్ని మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇంకా మీరు చూడొచ్చు, మన ఇంటికి మొత్తం ఈ రకమైన కర్టన్స్ వేయించుకున్నాం కదా. కింద వేరే ఉంది, కొంచెం ఫ్లోరల్లో తీసుకున్నాం. ఇది కొంచెం ప్లేన్ వస్తుంది చూడండి. ఈ రకంగా అన్నీ మనం ఒకే చోట తీసుకున్నాం, బట్ కింద కొంచెం గ్రాండ్గా ఉండాలి కదా అని అక్కడ మార్చాం అంతే. ఇంకా ఆ తర్వాత ఇక్కడ విండో ఉంది, దీనికి కూడా మెష్ వేసాం. సో దీన్ని మనం ఓపెన్ చేయం, ఎప్పుడు ఇలా క్లోజ్లోనే ఉంటుంది. అండ్ ఈ వైపు కార్నర్లో కొంచెం స్పేస్ అంతా ఉంది కదా, సో దీన్ని ఖాళీగా వదిలేయడం ఎందుకులే అని చెప్పి ఒక పెద్ద ల్యాంప్ పెట్టాను. అప్పుడప్పుడు షూటింగ్లకి యూజ్ చేస్తూ ఉంటాను. ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడప్పుడు రాజు పిల్లలతో కలిసి గిటార్ వాయిస్తూ ఉంటాడు. పిల్లలకి ఆటలు ఆడించాలి అని వాళ్ళకి పాటలు కూడా నేర్పిస్తూ ఉంటాడు. అందుకే ఈ గిటార్ని మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకా ఈ గోడకి వాల్పేపర్ వేయించాం. నాకు మొదటి నుంచి ఒక కోరిక ఉండేది, వాల్పేపర్ ఏదైనా ఒకటి ఫ్లోరల్ డిజైన్లో చూద్దాం అనుకున్నా. అప్పుడు నాకు ఈ పెద్ద గోడ మీద వేస్తే చాలా బాగుంటుంది, ఇలా ఎంట్రన్స్ దగ్గర. స్టేర్ కేస్ నుండి వస్తాం కదా, సో అప్పుడు చూడ్డానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఈ వాల్పేపర్ని సెలెక్ట్ చేసి వేయించుకున్నాం. అండ్ దాని తర్వాత ఇక్కడ 3 ఫ్రేమ్స్ వేయించాం. ఈ ఫ్రేమ్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వాల్పేపర్ మీద ఏమున్నాయో కదా, చిన్న చిన్న ఫ్లవర్స్, అవే పెద్ద ఫ్లవర్స్ ఈ ఫ్రేమ్స్లో ఉన్నాయి. నాకు అది చూడగానే ఒక రకంగా నచ్చింది. షాప్లో చూడగానే సరే ఇది బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాం. కానీ ఇంటికి వచ్చాక అవి కొంచెం పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అయిపోయాయి. అయినా బాగానే ఉంది, నాకు నచ్చింది అనే ఉద్దేశంతో తీసుకున్నాం. అప్పుడు ఇది సెపరేట్గా 3 పీసులు ఉంది. సో ఇది ఏముందో కదా, డిజైన్ ఇలా వస్తుంది చూడొచ్చు. కావాలంటే సింగిల్ పీస్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా బాగుంది అని చెప్పి అన్నీ ఇక్కడే వేసాం. ఇంకా దాని తర్వాత ఈ పక్క ఇంకొక విండో వస్తుంది. జస్ట్ కావాలన్నప్పుడు మాత్రమే దీన్ని ఇలా జరుపుకుంటాం. ఎవరు వస్తున్నారు పోతున్నారు అన్నీ కనిపిస్తాయి మాకు ఇక్కడ నుండి. ఇంకా చాలామంది నన్ను అడిగేది ఏంటో తెలుసా, ఇಷ್ಟು పెద్ద ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తారు షారు మీరు అని అడుగుతూ ఉంటారు. సో నేను మా ఇంటికి స్మార్ట్ అప్లయన్స్లను యూజ్ చేస్తాను. దీనివల్ల నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. దాంతోపాటు ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఇది రోబో వ్యాక్యూమ్ క్లీనర్. ఇదేం చేస్తుందో తెలుసా, రోజు వెళ్ళి ఒకసారి ఇల్లంతా చిమ్ముకుని వస్తుంది. చిమ్ముకుని వచ్చి ఇందులో చెత్త వేస్తుంది. అంటే ఇది డస్ట్ బిన్. ఇది నేను నెలకు ఒకసారి ఆ డస్ట్ని తీసుకుని వెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ దాన్ని అలాగే పెట్టేస్తాను. దాని తర్వాత ఏం చేస్తుందంటే కొంచెం నీళ్లు మళ్ళీ ఒక బట్ట వేస్తే ఇల్లంతా నీట్గా తుడుచుకొని వచ్చేసి తన ప్లేస్కి అది వచ్చి మళ్ళీ చార్జ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా ప్రతిరోజు మేము ఒక టైమింగ్ని సెట్ చేసి పెట్టాం. ఈ టైంకి వెళ్ళి అన్నీ క్లీన్ చేసుకుని రావాలి అని చెప్పి ఆ టైంకి తన పని తాను చూసుకుని వెళ్ళి క్లీన్ చేసుకుని వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, రోజు చెత్త చిమ్మి నేల తుడవడానికి ఎంత టైం పడుతుందో అదే రోజు దీనికి కొంచెం నీళ్లు వేసి బట్ట మార్చేస్తే సరిపోతుంది. తన పని అది చేసుకుంటూ ఉంటుంది కదా. దాంతోపాటు మనం మామూలుగా చేత్తో క్లీన్ చేస్తాం కదా, దానికంటే కూడా చాలా సూపర్గా ఎక్సలెంట్గా ఇది క్లీన్ చేస్తుంది. ఒక్క చిన్న చెత్త ముక్కను కూడా వదలకుండా చాలా నీట్గా తీసుకొని వస్తుంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ మేము ఒక సింగిల్ చైర్ని వేయించుకున్నాం. దీన్ని క్వీన్ చైర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో నాకు ఇది మొదటి నుండి కూడా చాలా బాగా నచ్చింది. మా కొత్త ఇంటికి వచ్చాక ఖచ్చితంగా ఇలాంటి ఒక చైర్ని వేసుకోవాలి అనుకున్నా. నాకు ఎప్పుడైనా కూర్చుని కొంచెం రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ చైర్లో వచ్చి కూర్చుని కొంచెం టైం స్పెండ్ చేస్తా, పిల్లలతోనో లేక నేనే కొంచెం అవి ఇవి వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటా. నాకు ఇది చాలా నచ్చిన కుర్చీ ఇది. ఇంక ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. సో ఇది కొంచెం సింపుల్గా చేయించాం. స్టోరేజ్కి మళ్ళీ షో పీసెస్ అన్నీ ఎక్కువగా పెట్టడానికి ఏం చేయించుకోలేదు. చూడ్డానికి కొంచెం ఎలిగెంట్గా కనిపించాలి అని చెప్పి ఈ డిజైన్ని సెలెక్ట్ చేసాం. అండ్
నేను దీన్ని ఇన్స్టాగ్రామ్లో చూసి సెలెక్ట్ చేశాను, అప్పుడు అదే రకంగా ఫినిషింగ్ అయి ఉండొచ్చు. సేమ్ కలర్ కాంబినేషన్లో చేయించుకున్నా. ఇంకా ఈ సైడ్కి వస్తే ఫ్లూటెడ్ వస్తుంది. మళ్ళీ ఒక 3 షెల్ఫ్లు చేయించుకున్నాను. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, మళ్ళీ ఇంకొక చిన్నది. చిన్న చిన్న షో పీస్లను పెట్టాము. అండ్ ఈ ఇంటికి వచ్చాక మేము ఒక కొత్త టీవీ తీసుకున్నాం. ఇది పాతది, ఇది కొత్తది కింద పెట్టాము. ఇంకా పైగా ఈ పాత టీవీని పెట్టుకున్నాం. అండ్ ఇంకా మీరు ఇక్కడ కింద చూసే పని అయితే దేనికి కూడా మేము నాబ్లు పెట్టలేదు. పిల్లలంతా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, తగులుతుంది అన్న దానికోసం నాబ్లు ఏం పెట్టించుకోలేదు మేము. జస్ట్ ఈ విధంగా అన్నింటికి సాఫ్ట్ క్లోజింగ్ని పెట్టించుకున్నాం. జస్ట్ నేను కొన్ని షో పీసులు, మళ్ళీ కొన్ని చిన్న చిన్న బుక్స్ లాంటి అవి ఇవి ఐటమ్స్ మాత్రమే స్టోర్ చేసి పెట్టాను నేను. ఇంకేం లేదు. ఇంక ఇక్కడికి కనుక వస్తే కొన్ని ఉన్నాయి అంతే. ఫ్యాన్ రిమోట్, సో టీవీ రిమోట్. ఇంక ఇది PS5, ఇది గేమ్ స్టేషన్. పిల్లలు గేమ్ ఆడడానికి. మళ్ళీ మా రాజుకి చాలా ఇష్టం గేమ్స్ అన్నీ ఆడాలంటే. దాన్ని ఈ ఇంటికి వచ్చాక తీసుకున్నాం. నిజంగా పిల్లలు దాంట్లో ఎంత బాగా ఆడతారో తెలుసా. నేను ఫస్ట్ అస్సలు అనుకోలేదు అంత ఎంజాయ్ చేస్తారు అని. సో అదంతా ఇక్కడ పైన బాగా కనిపించదన్న దానికోసం అంతా లోపల పెట్టాను. ఇంకా ఫాల్ సీలింగ్ ఏదైతే ఉందో, సో కింద ఏం చేశారో చూడండి అదే రకంగా. సో వుడ్లో, అంటే వుడ్ ఫినిషింగ్లో చేయించి ఇచ్చారు. ఇంకా మాకు కూడా అది నచ్చింది. సో సింపుల్గా బాగుంది అని చెప్పి మేమేం మార్చడానికి వెళ్ళలేదు. జస్ట్ ప్రొఫైల్ లైట్స్ మాత్రం మేము దీన్ని పెట్టించుకున్నాం. మాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా పెట్టించుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది కదా, ఇది కూడా అంతే. అలెక్సాకి కనెక్ట్ చేయొచ్చు. మళ్ళీ రిమోట్ కూడా ఉంది. మొబైల్లో కూడా కంట్రోల్ చేయొచ్చు, వాయిస్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. సేమ్ కింద మేమేం పెట్టించామో అదేవిధంగా ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టించుకున్నాం. పూర్తిగా ఇదంతా వైట్ ఉంది కదా, కొంచెం ఫ్యాన్ వైట్ అయిపోయింది అంటే అంతా సిమిలర్గానే కనిపిస్తుంది అన్న దానికోసం కొంచెం బ్లాక్ కలర్ ఉంటే బాగుంటుంది అని దాన్ని సెలెక్ట్ చేసాం. ఆ తర్వాత ఇక్కడ కార్నర్లో కొంచెం ఖాళీ ఉంది టీవీ యూనిట్ పక్కన. సో ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టుకున్నాను. ఇంక ఇంటికి వచ్చాక మా ధీరుది లైవ్ కాస్టింగ్ చేయించాం. సో అది ఒక ఫ్రేమ్ చేయించి ఇచ్చారు. ఆ తర్వాత చిన్నిమాది కూడా అంతే. చిన్నిమాది మాకు పాత ఫ్రేమ్ ఒకటి ఉంది, దాన్ని మార్చి, అంటే చిన్నిమాకి పింక్ కలర్ నచ్చుతుంది అని చెప్పేసి ఆ కలర్ కాంబినేషన్ చేయించారు. మా ధీరు బాయ్ బేబీ కదా, అందుకే బ్లూ కాంబినేషన్లో చేయించారు. ఇంకా మీరు కింద స్టేర్ కేస్ దగ్గర వాల్ ఆఫ్ మెమరీ చూశారు కదా, అది షర్ల్ గారే ప్లాన్ చేసింది. దానికి క్రెడిట్స్ అన్నీ ఆయనకే పోవాలి. చాలా బాగా చేశారు. మనకి ఏం కావాలి, ప్లాన్ ఏంటి, బడ్జెట్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆయన ఎక్సలెంట్గా లైఫ్ కాస్టింగ్ వర్క్ అంతా చేసిస్తారు. సో మీరు కూడా మీ పిల్లలకి లేదంటే మీ జ్ఞాపకార్థం ఏదైనా ఒక మెమరీని క్రియేట్ చేయించుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీ మెమరీ కూడా మీరా అన్ని ఒకసారి కాంటాక్ట్ చేసి చూడండి. షర్ల్ గారి నంబర్ని నేను ఇక్కడ ఇస్తాను. వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. మీరు అక్కడ వాళ్ళని ఫాలో చేస్తే వాళ్ళు ఆల్రెడీ చేసిన చాలా డిజైన్స్ వర్క్ అంతా చూడొచ్చు. మీకు నచ్చితే ఒకసారి చేయించుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే మొత్తం రైలింగ్స్ వేయించడం అంత లుక్ ఉండదని చెప్పి ఈ వైపు అలాగే ఆ వైపు కొంచెం గ్లాస్ వేయించుకున్నాం. అది చూడడానికి ఇంకా బాగుంటుంది కదా. పైన ఉన్న లాంచ్ ఏరియా మనం డిఫరెంట్గా ప్లాన్ చేసామని చెప్పాను కదా. సాధారణంగా అయితే ఈ గ్లాస్ని బాత్రూమ్లకి, బాల్కనీలకి ఎక్కువగా వాడుతుంటారు. సో మనం దాన్ని ఇక్కడ ప్లెయిన్గా మొత్తం క్లీన్ గ్లాస్ని వేయించుకున్నాం. అండ్ మొదట్లో మనం ఏమనుకున్నామంటే ఇలాంటి రైలింగ్స్ వస్తాయి కదా, అవే మొత్తం ఇంటికి కూడా వేయించేద్దాం అనుకున్నాం. కొన్ని శాంపిల్స్ కూడా చూసాం, కానీ అవి చూసినప్పుడు ఏంటంటే కొంచెం డల్గా అనిపించాయి. అంటే మనం ఈ రూమ్ ఎలా ప్లాన్ చేసుకున్నాం కదా, దానికి అస్సలు సెట్ అవ్వలేదు. అందుకే ఈ గ్లాస్ వేయించాం. ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ మాస్టర్ బెడ్రూమ్ విషయం నేను రాజుకి ముందుగానే చెప్పాను. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి అలా చేయించుకుందామని. మీకు ఎలా నచ్చితే అలాగే ప్లాన్ చేయి, మేము అదే చేయిస్తాం అని రాజేష్ గారు అన్నారు. అందుకే ఈరోజు మీకు మన మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో డీటెయిల్గా చూపిస్తాను, రండి. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసుగా, మేము ఈ ఇల్లు కట్టించలేదు, కట్టినదే కొన్నాం. అందుకని కొన్ని విషయాలు ప్లాన్ చేసినట్లు చేయలేకపోయాం. కన్స్ట్రక్షన్ వర్క్ అప్పటికే అయిపోయిందిగా. జస్ట్ ఇంటీరియర్ డిజైన్ ఒక్కటే మనకి నచ్చినట్లు ప్లాన్ చేసి చేయించుకున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా వుడ్ ఫ్లోరింగ్ చేయించుకున్నాం. బట్ ఇక్కడ అదే వుడ్ కలర్ తీసుకున్నాం. లాంజ్ ఏరియాలో లైట్ కలర్కి వెళ్ళాం కదా, ఇక్కడ కొద్దిగా కలర్ మార్చాం. క్వాలిటీ మాత్రం రెండు ఒకే రకంగా ఉంటాయి. చూడండి, ఇది వేయడం వల్ల బెడ్రూమ్ లుక్ పూర్తిగా మారిపోతుంది. నిజానికి
ఇది చేయించిన తర్వాత ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడ బెడ్ వస్తుంది. దీన్ని మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, నేను, రాజు, ధీరు, ముగ్గురం చాలా హ్యాపీగా పడుకోవచ్చు. నలుగురు అనుకుంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది. మా పాత ఇంట్లో ఇది బాగా ఎక్స్పీరియన్స్ అయింది. అందుకనే చిన్నిమ ఇప్పుడు కొంచెం పెద్దదైంది కదా. సో అది ఒక్కటే కాదండి, తను నాకు జాగా సరిపోవట్లేదు. సపరేట్ బెడ్ కావాలని ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది కదా. మరి అప్పుడు రాజుగారు చాలా బాగా ఆలోచించి, సరే దానికి ఒక సపరేట్ బెడ్ని ప్లాన్ చేద్దాం అనుకున్నారు. కానీ ప్లాన్ చేసి మంచిగా చేయించామండి దీన్ని. ఇదిగోండి, ఇది మా సినిమా బెడ్ అనమాట. చూడండి, పెద్దవాళ్ళు కూడా ఇందులో చాలా హాయిగా పడుకోవచ్చు. చిన్నపిల్లలైతే చెప్పనవసరం లేదు. ఇంకా ధీరు కొంచెం పెద్దగా అయ్యేసరికి ఇద్దరు కూడా ఇక్కడ చాలా ఆరాంగా పడుకుంటారు. ఇంకో సంగతి ఏంటంటే, దీన్ని ఇలా లోపలికి తోసేసి పెట్టేయచ్చు. నీట్గా ఉంటుంది. ఇక్కడ బెడ్ ఉందనేది అసలు తెలీదు. ఇక్కడ హ్యాండిల్స్ ఇచ్చారు కదా, తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అలాగే క్లీనింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం తీసేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేయచ్చు. ఇంకా ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ చిన్న వాల్పేపర్ వేయించాం. మాస్టర్ బెడ్రూమ్కి ఇది కాస్త హైలైట్ అవుతుంది కదా అని వాల్పేపర్ వేయించాం. ఈ హెడ్ బోర్డ్ అదంతా మేమే చేయించుకున్నాం. ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ రూమ్ అంతా ఖాళీగా ఉంది. సో ఇదంతా ప్లాన్ చేసి ఈ హెడ్ బోర్డ్ చేయించుకున్నాం. ఇంక ఈ బెడ్ కవర్ అయితే నేను సీజన్ వారీగా మారుస్తూ ఉంటాను. సమ్మర్కి కాటన్, ఇప్పుడు వింటర్ వచ్చిందనుకోండి దానికి తగ్గట్టుగా వేరేది. సో ఇలా మారుస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నేను ఇలా ప్లెయిన్గా తీసుకుంటాను, లేదంటే కొన్నిసార్లు ఫుల్ ఫ్లోరల్లోకి వెళ్తాను. ఫ్లోరల్లోకి వెళ్తే కొంచెం ఈ ఫ్రేమ్స్ అన్నీ మార్చడం, మళ్ళీ ఇంట్లో పెట్టిన ఈ బెడ్రూమ్లో ఉన్న వాజ్లు అన్నీ మార్చడం, ఇలా చేస్తూ ఉంటాను. సో ఈరోజు నేను బ్లూ కలర్ బెడ్షీట్ని వేశానండి, దీనికి సూట్ అవుతుంది అని. కింద కూడా వుడ్ ఫ్లోరింగ్ చేయించాం కదా, సో దానికి ఇది మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఈ వుడెన్ ఫ్రేమ్ని చేయించుకున్నాం. ఆ తర్వాత మనం ఈ మంచం చేయిస్తున్నప్పుడు మిగిలిపోయిన మెటీరియల్తోనే జస్ట్ ఒక చిన్న పీస్ పెట్టించాం టేబుల్ లాగా. ఇది ఫోన్ ఏదైనా పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అని ఈ పక్కన ఒకటే చేయించాం. మా చిన్ని మాకు కూడా కావాలి, ఆ పక్కన వాటర్ బాటిల్ అవి పెట్టుకోవాలి అని చెప్పి తను కావాలని ఆ పక్కన ఒకటి చేయించుకుంది. సో ఇదంతా మేము చేయించుకున్నాం. అది అయ్యాక ఈ పక్కన 2 స్టోరేజ్లు ఉన్నాయి. ఇది ఒకటి ఉంది అంటే ఇందులో నేను బెడ్ క్లీన్ చేయడానికి అని చెప్పి బేకింగ్ సోడా ఇంకా కొన్ని మెషిన్స్ అన్నీ వాడుతూ ఉంటాను వారానికి ఒకసారి. సో ఆ క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఇంక ఈ పక్కన అయితే బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అన్నీ ఇందులో పెడతాను. దీన్ని పూర్తిగా ఇలా బయటికి తీయొచ్చు. సో ఇలా పూర్తిగా బయటికి తీయొచ్చు. లోపల డస్ట్ అదంతా ఉంటుంది కదా, సో క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇలా చేయించుకున్నాం. ఆ తర్వాత దీనికి వీల్స్ ఉన్నాయి, అందుకే ఈజీగా కదులుతుంది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉందిగా, బాత్రూమ్కి గ్లాస్ డోర్ చేయించాం. నేను ఇక్కడ నిలబడి ఉన్నా, తీసుకున్నాను కదా. అక్కడ నుండి అక్కడ బాత్ టబ్ ఉంది చూడండి, అక్కడి వరకు వాళ్ళు బాత్రూమ్ని చేశారు. బట్ మేమేం చేసామంటే ఇందులోనే పార్టీషన్ చేయించుకొని ఇది మొత్తం పౌడర్ రూమ్లా చేసుకున్నాం. అంటే స్నానం చేసి వచ్చాక కొంచెం స్కిన్ కేర్ అంతా చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి దీన్ని డ్రై ఏరియాగా చేసాం. ఇంకా మధ్యలో గ్లాస్తో ఒక స్లైడింగ్ డోర్ పెట్టించాం. దాని లోపలికి వస్తే ఇది మొత్తం బాత్రూమ్. ఇందులో బాత్ టబ్ ఉంది కదా, అది మాకు చాలా బాగా నచ్చింది. అలాగే గోడలకు టైల్స్ ఉన్నాయి చూడండి, అదంతా వాళ్ళే వేయించారు. ఇంకా బాత్రూమ్కి శానిటరీ అంతా మేమే చేయించుకున్నాం. ఉన్న దాంట్లో ఎంత మార్చగలిగితే మాకు ఎలా అనుకూలంగా ఉంటే అలా మేము రెడీ చేసుకున్నాం. తర్వాత ఇంక ఇక్కడ ఒక మూల కార్నర్లో కొంచెం ఖాళీ ప్లేస్ మిగిలింది కదా, అందుకని చెప్పి ఒక సైడ్ ల్యాంప్ పెట్టాను. ఇది చాలా పెద్దది. అప్పుడప్పుడు సరదాగా కాసేపు కూర్చోడానికి, లేదంటే నిద్ర సరిగా రానప్పుడు కాసేపు కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలాంటి ల్యాంప్ ఒకటి ప్లాన్ చేసుకున్నాను. ఇంక ఈ కుర్చీ విషయానికి వస్తే నేను మేకప్ వేసుకోవడానికి ఇంకా ఏ పనికైనా బెడ్రూమ్లో ఒక చైర్ ఉండాలి అనిపించి దీన్ని తెప్పించుకున్నాను. ఇది తిరుగుతుంది చూడండి. అది కావాలనిపించినప్పుడు అక్కడ నేను మేకప్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను. మామూలుగా అయితే బాగుంది అని చెప్పి దీన్ని ఇక్కడే పెట్టేశాం. అండ్ ఇంక ఈ ల్యాంప్ కూడా అంతే, చాలా బాగుండింది. అందుకే నేను దీన్ని ఆన్లైన్ నుండి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. అండ్ ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ అన్నీ చూపిస్తాను కదా, ఆల్మోస్ట్ అన్ని లింకులు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎందుకంటే అన్నీ నేను ఆన్లైన్ నుంచే తెప్పించుకున్నవి కాబట్టి మీకు ఆల్మోస్ట్ అన్ని లింకులు కూడా దొరుకుతాయి. అండ్ అది అయ్యాక ఈ పక్కన ఒక విండో వస్తుంది.
సో ఇది చిన్న విండోనే, ఇదంతా ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నది కాబట్టి మనం ఏమీ చేయలేకపోయాం, చిన్న విండో. బట్ ఇలాంటి పొడవాటి కర్టెన్ వేయడం వల్ల ఇంకా ఒకలాంటి ఫీల్ బాగుంటుంది, లగ్జరీగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో పొడవాటి కర్టెన్లు వేసాం, కొంచెం పెద్ద కర్టెన్లు వేసాం. అండ్ అది అయ్యాక ఇక్కడ ఏసీ ఫిక్స్ చేయించాం, పైనుంది చూడండి. ఇప్పుడు సమ్మర్ కదా, బాగా వాడతా, తెస్తా. ఈ ఏసీకి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని అలెక్సా నుండి వాయిస్తో ఇంకా మొబైల్ నుండి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇందులో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. అంటే మన వీలుని బట్టి వాతావరణానికి తగినట్టు మోడ్స్ని మార్చుకోవచ్చు. ఉదాహరణకి రాత్రి 1 గంట వరకు కొంచెం ఉక్కగా అనిపిస్తుంది, అది అయ్యాక కొంచెం చల్లగా అనిపిస్తుంది కదా, దానికి తగినట్టు ఏసీ మోడ్ని సెట్ చేసి వదిలేయచ్చు. ఇంక ఈ పక్కకు వస్తే డ్రెస్సింగ్ టేబుల్ చేయించుకున్నాం. ఈ వైపు నేను ఫుల్ స్టోరేజ్ కోసం అని చేయించుకున్నాను. అంటే మన హెయిర్ యాక్సెసరీస్కి నెయిల్ పాలిష్, ఇంకా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అదంతా ఇక్కడ స్టోర్ చేసి పెట్టాను. మళ్ళీ ఇదంతా వచ్చేసి నా హెయిర్ స్టైలర్, హెయిర్ డ్రయర్ లాంటివన్నీ ఇందులో వేసి పెట్టుకున్నాను. అంటే అది అక్కడిక్కడ మిస్ అయిపోతుంది, చూడ్డానికి కూడా నీట్గా కనిపించదు అని చెప్పి ఇలాంటి ఒక బాక్స్లో వేసి పెట్టాను. అలాగే నేను దీన్ని ఎందుకు చేయించుకున్నానంటే నా హ్యాండ్ బ్యాగులన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో చేయించుకున్నాను. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలుసా, ఇలా ఓపెన్ ప్లేస్లో పెట్టినప్పుడు దానిపై దుమ్ము ధూళి పడి అది అంత నీట్గా కనిపించేది కాదు. సో అది నాకు నచ్చక అదంతా సపరేట్గా వేరే చోట పెట్టేశాను. ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ నాకు కళ్ళకు కనిపించాలి కదా, అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ కూడా ప్రొఫైల్ లైట్స్ వేసుకున్నాం, అంటే అన్నీ క్లియర్గా కనిపిస్తాయి చూడ్డానికి అని చెప్పి. ఇంక ఈ రాక్లో వచ్చేసి పర్ఫ్యూమ్లు. సో ఇలా ఇది రొటేటబుల్. మీరు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లేదా ఇతర పర్ఫ్యూమ్లు ఏం కావాలంటే అది స్టోర్ చేయొచ్చు. ఇంకా ఈ షెల్ఫ్ కూడా అంతే, అడ్జస్టబుల్ అనమాట. కొన్నిసార్లు పెద్ద పెద్ద బ్యాగులు వగైరా పెడితే పట్టవేమో అని ముందే ప్లాన్ చేసి ఇవన్నీ అడ్జస్టబుల్గా చేయించాను. ఏవైనా పెద్ద ఐటమ్స్ పెట్టాలంటే వీటిని తీసేయచ్చు కూడా. ఇంకా పైన వచ్చేసి ఐరన్ బాక్స్, హ్యూమిడిఫైయర్ను పెట్టుకున్నాం. సో ఇది ఇక్కడున్న ఐటమ్స్. పైన నా ఎక్స్ట్రా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, నీట్గా ఉంటుందని వాటిలో పెట్టేశాను. ఇంకా ఈ పక్కన వచ్చేసి ఒక పెద్ద మిర్రర్ పెట్టించుకున్నాం. కంప్లీట్గా కొలతలు తీసుకొని చేయించిన అద్దం ఇది. అండ్ ఇక్కడ నేను రెగ్యులర్గా వాడేవి, అంటే పగటిపూట వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మాత్రమే పెట్టుకున్నాను. ఇది కేవలం ఇవన్నీ నావి మాత్రమే. అండ్ ఇక్కడ వాళ్ళు ఇంతవరకే చేశారు. బట్ నాకు తర్వాత కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ స్టోర్ చేయాలంటే కొంచెం ప్లేస్ కావాలి కదా అని దీన్ని స్టోరేజ్గా చేయించా. నేను రెడీ అవ్వడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. సో ఇలా ఆర్గనైజ్ చేసి ఉండటం వల్ల, ఈ ఆర్గనైజర్ బాక్సులు ఉండటం వల్ల అన్నీ నీట్గా కనిపిస్తున్నాయి. నేను ఇది చేయించుకున్నాక ఇలాంటి బాక్సులన్నీ తీసుకుని ఇలా సర్దుకున్నాను. ఇది ఇలా క్లోజ్ చేస్తే ఇక్కడ స్టోరేజ్ ఉందని అసలు తెలీదు, నాబ్ ఏమీ పెట్టలేదు కదా, అందుకే నీట్గా కనిపిస్తోంది. కింద నుంచి పైదాకా ప్రొఫైల్ లైట్స్ వేయించాం. ఇంకా ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇది ఒకటి చేయించుకున్నాం. ఇది వచ్చేసి మేము వాడిన బట్టలన్నీ ఇక్కడక్కడ పడేయకుండా, సో ఇందులో హ్యాంగ్ చేసేసి దీన్ని జస్ట్ ఇలా క్లోజ్ చేసేస్తే ఏదో స్టోరేజ్ చేసినట్లు కనిపిస్తుందని చెప్పి ఈ కాన్సెప్ట్లో చేయించుకున్నాం. ఇది బాగుంది, కానీ మాకు అది అంతగా యూజ్ అవ్వట్లేదు. ఎందుకంటే మేము రోజంతా ఏ బట్టలు వేసుకుంటామో అవి పూర్తిగా ఒకరోజు వేసుకునేసి తర్వాత తీసి పడేస్తాం. మళ్ళీ ఇక్కడ తెచ్చి వేయాలి అనేది కొన్నిసార్లు గుర్తురాదు, మళ్ళీ వేసిన తర్వాత ఇక్కడే ఉందని కూడా గుర్తుండదు. సో అందుకే ఇది నాకు అంతగా యూజ్ అవ్వట్లేదు. బట్ పెట్టించుకున్నాం. ఈ టైప్ హుక్స్ అన్నీ చేయించుకున్నాం మేము. పైన ఒక 4 హుక్స్, మళ్ళీ ఇక్కడ కింద ఇక్కడ ఈ టైప్ హుక్స్ చేయించాం. ఇందులో బట్టలు హ్యాంగ్ చేయొచ్చు, లేదా మనకి ఏమైనా ఇంట్లో వేసుకునే ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని లోపల హ్యాంగ్ చేయొచ్చు. బట్ నేను దీన్ని ఏం చేయించానంటే, ఇది ఒక్క సైడ్ అయితే ఈ సైడ్ వేస్ట్ అయిపోతుంది కదా, సో మేము అందుకే దీన్ని కొంచెం ప్లాన్ చేసి ఈ సైడ్ ఉండని, అంటే ఒక సైడ్ నా బట్టలన్నీ వేయడానికి, ఇంకో సైడ్ రాజు బట్టలన్నీ వేయడానికి అని చెప్పి 2 వైపులా చేయించుకున్నాం. ఇంకా ఈ సైడ్ కూడా హుక్స్ చేయించాం. ఇంకా అక్కడ కింద వెంటిలేషన్ కోసం ఇచ్చారు, మెష్ టైప్ వేశారు. ఎందుకంటే కొంచెం గాలి అది ఆడాలి కదా అన్న దానికోసం అక్కడ హోల్స్ ఇచ్చారు కింద. ఇంకా అది అయ్యాక వార్డ్రోబ్స్. మేము ముందుగా మాకు ఒక ఐడియా ఉండింది, వాక్ ఇన్ వార్డ్రోబ్ ప్లాన్ చేసుకున్నాం. బట్ ఈ ప్లేస్లో అది చేయలేకపోయాం. పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంది, దాన్ని పగలగొట్టి
వాక్ ఇన్ వార్డ్రోబ్ చేయించుకోవచ్చు అవుతుంది అని మాకు డిజైనర్ చెప్పారు. బట్ మాకెందుకో కట్టింది మళ్ళీ పగలగొట్టడం వద్దు, అది డబుల్ ఖర్చు అవుతుంది అని చెప్పి దాన్ని చేయించడం వద్దు అని కొనేసి సో ఈ టైపు వార్డ్రోబ్ని ప్లాన్ చేసుకున్నాం మనం. ఇది సో ఈ టైపు స్లైడింగ్ డోర్స్ వస్తాయి. ఈ డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతాయి. సెన్సర్ ఉంది కాబట్టి లైట్స్ ఆన్ అవుతాయి. మనకి ప్రతిసారి ఏంటంటే వార్డ్రోబ్ తీసాక లోపల ఉన్నదంతా కనిపించదు, లైట్స్ వేసుకోవాల్సిందే. కానీ ఈ విధంగా ప్లాన్ చేసాం. ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవ్వడానికి ఒక్కో డోర్కి ఒక్కో లైట్ని పెట్టించాం. సో ఈ డోర్ క్లోజ్ అవ్వగానే ఇది ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఈ వైపుది ఓపెన్ చేయగానే అదొక్కటే ఆన్ అవుతుంది. ఇక ఈ రెండిట్లో నా బట్టలు సర్దుకున్నాను చూడండి. ఇక పైనవన్నీ కొంచెం రేర్గా యూజ్ చేస్తాను, అందుకే పైన పెట్టేశాను. ఇక ఇవన్నీ కుర్తా సెట్లు ఈ విధంగా హ్యాంగ్ చేశాను. ఇది కూడా అంతే, మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకున్నామంటే నేను ఒక లిస్ట్ చేసుకున్నాను. ఇన్ని షెల్ఫ్లు కావాలి, ఈ టైప్ హ్యాంగింగ్స్ పెట్టడానికి కావాలి అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసి కార్పెంటర్ దగ్గర ఇది చేయించుకున్నాను. ఇక ఇవన్నీ వచ్చేసి నేను బాక్సుల్లో ఈ విధంగా సర్దుకున్నాను. నాకేది కావాలంటే అదంతా నీట్గా కనపడేలా ఉంటుంది చూడండి. ఇక ఇవన్నీ వచ్చేసి కింద ట్రౌజర్స్, జీన్స్, లెగ్గిన్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇక ఇవన్నీ వచ్చేసి నైట్ వేర్. నేను దేనికి చెప్పాను కదా, మా ఇంట్లో దేనికి నాబ్స్ అనేవి పెట్టించలేదు. ఇవన్నీ నా నైట్ వేర్. దీనికి ఆ తర్వాత ఇది ఉంది కదా, ఫ్లూటెడ్ పెట్టించుకున్నాం. కొంచెం ఏంటంటే ఫ్లూటెడ్ ఎందుకు వెళ్ళామంటే లోపల బట్టలు కొన్నిసార్లు ఎలా అంటే అలా సర్దుకొని ఉంటాం. అదే క్లియర్ గ్లాస్ ఉంటే అది నీట్గా కనిపిస్తుంది. ఆర్గనైజ్డ్గానే ఉండాలి, ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి, ఎప్పుడు నీట్గానే ఉంటుంది. బట్ కొన్నిసార్లు చెప్పలేం కదా, అందుకే మనం ఇది ఫ్లూటెడ్ పెట్టించుకుంటే కొంచెం లోపలదంతా బ్లర్రీగా కనిపిస్తుంది కదా, అందుకే దీన్ని ప్లాన్ చేసాం. ఇక ఈ వైపు వచ్చేసి ఒక వార్డ్రోబ్కు గ్లాస్ ప్లాన్ చేసాం. ఆ వైపుదొకటి మళ్ళీ రాజు వైపు వచ్చి గ్లాస్ ప్లాన్ చేసాం. ఇక మధ్యది వచ్చేసి అక్రిలిక్ పెట్టించుకున్నాం. అంతా గ్లాసే అయినా బాగుండదు అని మాకు అనిపించింది, అందుకే దానికి వెళ్ళలేదు. ఇది అక్రిలిక్ షీట్. ఇక ఈ వైపు అన్నీ వచ్చేసి నా పార్టీ వేర్, లాంగ్ గౌన్లు అలాంటివన్నీ ఇక్కడ హ్యాంగ్ చేశాను. ఇది యాక్చువల్లీ వాళ్ళు ఆల్రెడీ ఏం బాక్సులు చేశారో వాటిని తీయించేసి నేను జస్ట్ ఈ విధంగా పైన హ్యాంగింగ్కి ఒక హ్యాంగింగ్ని చేయించుకున్నాను. ఈ టైపు పెద్ద పెద్ద గౌన్లన్నీ ఫోల్డ్ చేసి పెట్టడానికి రాదు అని చెప్పి ఇది నా కోసం అని చేయించుకున్నాను. ఇక కింద కూడా అంతే, ఈ టైపు బట్టలన్నీ బాక్సుల్లో సర్ది పెట్టాను. సో దీనివల్ల నా దగ్గర ఎన్ని బట్టలు ఉన్నాయి, ఏమేం బట్టలు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది చూడండి. ఇకపోతే ఈ పక్కకు వస్తే మా రాజు బట్టలు సర్దాను. సో ఇవి ఆయన డైలీ వేర్ అంతా. టీ షర్ట్స్ అన్నీ ఇలా పెట్టా. సో ఇది వేస్తే రాక్ చూడండి, ఇది అడ్జస్టబుల్. ఇది సో ఈ టైపు డివైడర్ వేస్తే నీట్గా చక్కగా సర్దుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ఇది అడ్జస్టబుల్ కదా, ఎక్కడైతే కావాలంటే అక్కడ అంటే ఎంత సైజుకి సరిపోతుందో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ డివైడర్ని నేను తెప్పించుకున్నాను. ఇంకా దాని కిందకు వస్తే ఇది ప్యాంటు, ఇంకా మా రాజుగారి ప్యాంట్లు అన్నీ వేసుకోవడానికి. సో ఇలా ఒక మంచి హ్యాంగర్ని పెట్టించడం జరిగింది. ఇది మీకు తెలుసా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం ఎక్కువ ప్యాంట్లు అయ్యాయనుకోండి, అప్పుడు ఈ స్టిక్స్ దొరుకుతాయి కదా మనకు, వాటిని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా దీన్ని ఈ విధంగా మూవ్ చేయొచ్చులే. అదే చెప్పా కదా, ఇలాంటి ఐడియా ఎందుకు వచ్చిందంటే కొన్నిసార్లు మన దగ్గర ఎన్ని బట్టలు ఉన్నాయి, ఏమేం బట్టలు ఉన్నాయి అన్నది తెలీదు. ఇలా అయితే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. అది కాకుండా పొద్దున్నే హడావిడిలో ఉంటాం, అన్నీ ఒకటి తీసుకోవడానికి వెళ్ళి అన్నిటినీ లాగేస్తాం కదా. సో ఇలా నీట్గా కనిపిస్తే మనకి ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నందుకే ఇది. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ టీ షర్ట్స్ అన్నీ ఇలా సర్దాను, వాళ్ళకి ఏది కావాలో అది తీసుకోవడానికి వీలవుతుంది అని చెప్పి. ఇంకా ఇవి మాత్రం వాళ్ళ రోజువారీ వేసుకునే డ్రెస్సులు పెట్టడం జరిగింది. ఇంకా మళ్ళీ ఇక్కడ చూస్తే నా బట్టలే ఉన్నాయి, ఇవన్నీ కూడా నా చీరలు. ఇంకా చీరలన్నిటినీ ఈ విధంగా కవర్ చేసి పెట్టడం జరిగింది. డస్ట్ అంతా పట్టి పాడైపోతాయి అనే ఉద్దేశంతోనే ఇలా చక్కగా కవర్కి వేసి హ్యాంగ్ చేశాను. ఇంకా ఇక్కడ ఈ సైడ్ చూస్తే కనుక మన వర్కౌట్ డ్రెస్సులు ఇంకా అవన్నీ కూడా వింటర్ వేర్ అనమాట. ఈ వైపున కూడా మా రాజు బట్టలు పెట్టడం జరిగింది. కాబట్టి
ఇంకా వాళ్ళ సూట్స్ అన్నీ ఈ విధంగా కొద్దిగా ఎత్తు తక్కువగా ఉన్నాయి కాబట్టి మేము ఇలా పుల్అవుట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నాం. చూడు, వాళ్ళ సూట్స్ అన్నీ ఇలా హ్యాంగ్ చేయడానికి నాకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు దీన్ని క్లోజ్ చేయడం అంతా చాలా సులభంగా ఈజీగా ఉంది. ఇది ఒక్కటి మాత్రం చేయించుకున్నందుకు నిజంగా చెప్పాలంటే చాలా విలువైనది. ఇంకా ఇక్కడ మనం బెల్టులు పెట్టుకోవడానికి, మళ్ళీ వాచీలన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి ప్రత్యేకంగా చేయించుకున్నాం. సో దీనిపైన చక్కగా గ్లాస్ వస్తుంది. దీన్ని అవసరమైతే రిమూవ్ కూడా చేసి శుభ్రం చేసుకోవచ్చు. లోపల కూడా చిన్న చిన్న బాక్సుల్లాగా చేయించుకున్నాం. ఇది కంప్లీట్గా పూర్తిగా మా రాజుగారి ఐటమ్స్ అన్నీ పెట్టడం జరిగింది అక్కడ. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి సూట్ ప్యాంట్లు అన్నీ ఉంటాయి కదా, అవి స్వెటర్లు అవన్నీ ఇక్కడ చక్కగా సర్దడం జరిగింది. ఈ వార్డ్రోబ్స్కి కూడా ఈ విధంగా సాఫ్ట్ క్లోజింగ్ ఉంది. కేవలం అలా పెట్టేస్తే చాలు, అది తనంతట తాను ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ మేము ఒక టవర్ ఫ్యాన్ని పెట్టుకున్నాం. మాకు ఇక్కడ ఎక్కడా కూడా గోడకు ఫిక్స్ చేయడానికి వీలు పడలేదు, ఎందుకంటే అక్కడ మధ్యలో ఒక మంచి లైట్ ఏర్పాటు చేసుకున్నాం. అదంతా చుట్టూ ఫాల్ సీలింగ్ ఉంది, ఇంకా పైకి ఫ్యాన్ పెట్టడం అస్సలు కుదరదు అని చెప్పి సో ఈ విధంగా ఒక ప్లాన్ చేసుకున్నాం. దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ సులభంగా మూవ్ చేయొచ్చు. రొటేట్ అవుతుంది, టైమింగ్ సెట్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, అన్నీ ఉన్నాయని చెప్పి రాజు దీన్ని తెప్పించారు. ఇదైతే రూమ్లో ఎంత క్యూట్గా ఉంది కదా. అలాగే దీంట్లో మనకు 1 గంటకు కావాలో 2 గంటలకు కావాలో టైం కూడా సెట్ చేయొచ్చు, స్పీడ్ని అడ్జస్ట్ చేయొచ్చు. పైన సీలింగ్ సింపుల్గానే చేయించారు, అందుకే ప్రొఫైల్ లైట్స్ పెట్టించుకున్నాం. రూమ్లో లైటింగ్స్ ఎక్కువ కాబట్టి సీలింగ్కి అంత అవసరం లేదని సింపుల్గా ప్లాన్ చేశాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటికే పెద్దదైంది, అందుకే హోమ్ టూర్ని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను, చూడండి. అండ్ ఈ టూర్లో కొన్ని ప్రోడక్ట్స్ లింక్స్ అడుగుతారు, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నా డ్రెస్ లింక్ అడుగుతారు కదా, ఇదైతే నాకు బాగా నచ్చింది, దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫోర్డబుల్ ప్రైస్కే దొరుకుతుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ చేయండి. రేపు కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.